మనతో పాటు బీఆర్ఎస్ మహిళా లీడర్ తాండ్ర మేఘన గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే సార్. మేడం చెప్పండి మేడం, ఏంటి సమస్యలు, ఏంటి ఖైరతాబాద్ డివిజన్ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు దాదాపుగా 3 సంవత్సరాలు అవుతుంది, దగ్గర అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. మరి 6 గ్యారెంటీల ముచ్చట ఏంటి? 6 గ్యారంటీల ముచ్చట ముందు మాట్లాడే ముందు అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇది డెటాల్ తోటి మీ నోరు గడుక్కోండి. ఎందుకు గడుక్కోండి అంటే, మీరు చెప్పే బట్టెవాజ్ మాటలు, మీరు నోటి నుండి రిలీజ్ చేసే ప్రతి మాటకు అబద్ధాల మాటలు, అబద్ధాల మూటలు తప్పించి ఇంకేం లేదు. మీ దగ్గర మీరైతే మా పైసలతోటి మీరు దర్జాగా అనుభవిస్తున్నారు. మేము డెటాల్ కూడా ఫ్రీ ఇస్తున్నాం. మీరు 6 గ్యారంటీలు అన్నారు కదా, మేము ఒక గ్యారంటీ యాడ్ చేసి మరీ డెటాల్ ఇస్తున్నాం. డెటాల్ తోటి నోరు గడుకోండి. ఎందుకు అనంటే, మీరు 6 గ్యారంటీలల్లో ఫ్రీ బస్ ఒక్కటి ఇచ్చిండ్రు, గ్యాస్ అన్నారు. ఇది నిన్ననే నేను గ్యాస్ తీసుకున్నా, చూడండి ఎవరికి సబ్సిడీ ఇచ్చిండ్రు. కరెంటు బిల్లు అన్నారు, అంటే మీ కార్యకర్తలకు ఇచ్చుకుంటుర్రోచ్చు, మీ ఊళ్ళోకి ఇచ్చుకుంటుర్రోచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లున్నది అనేది రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నారు. ఏదన్నా మేము నిలదీయంగానే ఏంది అని అంటే, వీళ్ళు బీఆర్ఎస్ మనుషులు. మళ్ళీ బీఆర్ఎస్ మనుషులు ఉంటే కాంగ్రెస్ పరిపాలన ఎందుకు చేస్తుంది? మొత్తం యావత్ తెలంగాణలో బీఆర్ఎస్ ఉంటే మీరు ఎందుకు పరిపాలన చేస్తారు? అదొకటి. ప్లస్ ఇంకోటి ఏందనంటే, 6 గ్యారంటీలు అని ఇచ్చిండ్రు. మీరు కోటీశ్వరులను ఏడికెళ్ళి చేస్తున్నారు నాకు అర్థమవుతలేదు. సిటీలోనైతే మొత్తం కొల్లగొట్టడంలోనే మీరు మొత్తము సైకోయిజం చేసుకుంటూ, ఒక హిట్లరిజం చేసుకుంటూ, హిట్లర్ లాగా మీరు హిట్లర్నే ఆదర్శంగా తీసుకున్న మహనీయుడు మీరు. మీ హిట్లరిజం మా హైదరాబాద్ ప్రజల మీద చూపిస్తారు. ఇక ఊర్లలోకి పోతే మాత్రం హరిగోస పడుతున్న రైతులు, ఆ రైతుల బాధ పట్టించుకొని మీరు కూడా నీతులు మాట్లాడుతున్నారు కదా. అందుకనే డెటాల్ తోటి మీ నోరు గడుకోండి. ఎందుకు అనంటే, రాష్ట్ర ప్రజలకు మీరేదో మంచి చేస్తారు, రాష్ట్రంలో మీరు అంత అభివృద్ధి చేస్తారేమో అనుకుంటే, కోతికి కొబ్బరి చిప్ప దొరికితే అది మెట్ల మీద కూర్చొని దాన్ని ఒక తీరుగా తింటుంది. ఆ కోతి కూడా ఒక కొబ్బరి చిప్ప దొరికింది కదా అని. మీకు ఆ సీటు ఏం సీట్? అది సీఎం సీటు, రాష్ట్రాన్ని పరిపాలించే సీటు. మీరు కేవలం ఢిల్లీకి మూటలు అప్పచెప్పడము, మీ 4 అన్నదమ్ముళ్ళు బాగుపడ్డరా లేదా, మీ 4 అన్నదమ్ముళ్ళకు రాష్ట్రాన్ని అప్పచెప్పడం, ఈ పని తప్ప మీరు పెట్టుకున్నది ఏంది? ఇంకోటి, మీరు మా భూములని ఏమంటారు, తెలంగాణ భూములు పల్లి బఠానా లెక్క. అంటే మీరు పల్లి బఠానాలు అమ్ముకునేటోళ్ళని మాకు అర్థమైపోయింది. రంగులు అమ్ముకుంటుండే హిమాయత్ నగర్లా, ఇప్పుడేమో పల్లి బఠానాలు అమ్ముకుంటారు. అంటే పల్లి బఠానాలు అమ్ముకునేటోడు, రంగులు అమ్ముకుంటోడు రాష్ట్రాన్ని వెళ్తే ఎట్లుంటుందో మాకు లైవ్లో చూపిస్తున్నారు. మీరు ఖచ్చితంగా ఈ 2.5 ఏళ్ళ పరిపాలనలో ఒక గర్భిణీ స్త్రీకి కేసీఆర్ కిట్ అనేది మీరు ఇయ్యని దద్దమ్మ సీఎం ఎవరన్నా ఉన్నారంటే మీరు. ఇప్పుడు దాంట్లో పౌష్టిక ఆహారం ఉందండి పుట్టబోయే పిల్లకు, దానికి గర్భిణీ స్త్రీలకు కిట్. సరే, కేసీఆర్ కిట్ తీసేసి రేవంత్ రెడ్డి కిట్ పెట్టండి, అట్లనన్నా పెట్టి అది రన్ చేయలేరు. మీరు ఏంటంటే, కేవలం కేసీఆర్ గారిని తిట్టాలి, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని పాతాళాల్లో తొక్కేయాలని మీరు ఎంత ప్రయత్నించినా కానీ 100% మీరు ఎంత తొక్కాలని చూస్తుంటే అంత పునాదిలోకి వెళ్ళి బలంగా ప్రజల మనసులుంది. ప్రజల నాటుకపోయిన ఒక మహనీయుడు ఎవరు అంటే కేసీఆర్ గారు. కేసీఆర్ గారు పథకాలే కానీ మీరు కూర్చునే కుర్చీలో కూడా కేసీఆర్ గారు మీకు కనబడతారు. మీరు పోయి ఏడనైతే మీరు కూర్చుంటున్నారో సెక్రటేరియట్లో, ఆ సెక్రటేరియట్లో ప్రతి గోడలో కేసీఆర్ గారు కనబడుతున్నారు. మీరు ఏదైతే కార్లలో తిరుగుతున్నారో ప్రతి దాంట్లో కేసీఆర్ కనబడుతున్నారు. కాబట్టి మీరు ఇరిటేట్ అయ్యారు. ఇంకో ముచ్చట, ప్రజా దర్బారాన్ని పెట్టిండ్రు. ప్రగతి భవన్ తీసేసి ప్రజా దర్బారాన్ని పెట్టిర్రు. ఎన్ని రోజులు కనబడ్డది అది? ఒక 2 నెలలు కూడా సరిగా కనబడలే. మినిస్టర్లు 1 నెల సీతక్క రీల్స్ చేసుకుంటే ఆమె బిజీ ఉంది, ఏదో వచ్చి పోయిన ముచ్చట ఆమెది. ఇక ఆమెకు ఆడపిల్లల గురించే తెలియదు. శిశు సంక్షేమ మంత్రిగా చేసిర్రు, ఎందుకు చేసిండో తెలియదు. ఇక ఏంటంటే ఆయన ఒత్తాసు వలుకుతుంది. ఇప్పుడు మీరు చూసి ప్రగతి భవన్లో బాత్రూమ్లు కూడా బంగారవి ఉన్నాయి అని అన్నారు కదా. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలలో మీ దగ్గర పైసలు లేకుంటే ఆ బంగారు, ఇప్పుడు మీరే చెప్పిండ్రు బంగారు బాత్రూమ్లు ఉన్నాయి, బంగారు గోడలు ఉన్నాయి, కేసీఆర్ గారు బంగారంతో కట్టించుకుంటుండ్రు. మళ్ళీ బంగారం అంతా గీకి, బంగారం రేటు ఎక్కువ ఉంది కదా, బంగారం అంతా గీకి తులం బంగారం ఇవ్వచ్చు కదా. ఇన్ని పెళ్ళిళ్ళు అయినాయి అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడడము, నోటికి ఎంత అయితే అంత మాట్లాడడం, కేసీఆర్ గారిని తిట్టడం, కేటీఆర్ గారిని తిట్టడం, బీఆర్ఎస్ని దుమ్మెత్తి పోయడం తప్పచ్చ మీరు ఈ 2.5 సంవత్సరాలలో చేసిన పరిపాలన ఏంది, చేసిన అభివృద్ధి ఏంది? ఇంకోటి, మీరు డబుల్ బెడ్రూమ్లు ఇంద్రమ్మ ఇల్లులు అన్న ఏడికెళ్ళి ఇటుక తెచ్చి కట్టిరు, ఏడికెళ్ళి మన్ను మోసుకొచ్చుకొని కట్టిరు, ఏడికెళ్ళి సిమెంట్ తెచ్చి కట్టిరు.
కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్లని రంగులేసి, ఎందుకంటే మీరు రంగులు వేయడం మీకు రంగుల కళలు రంగులు ఎట్లా వేయాలనో మీకు తెలుసు, కానీ రంగులు దిద్ది అది మీరు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇంద్రమ్మ ఇల్లులు అని పెడితే అది కాదు ముచ్చట. ఖచ్చితంగా ప్రజలు అర్షగాల్చి వాత పెట్టే రోజులు వచ్చినాయి. మీరేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడగానే తోపులాగా మాట్లాడకండి. మీరు ఖైరతాబాద్ ప్రజలు ఇప్పుడు 10 మంది ఏదైతే దద్దమ్మల మీద పూలబాటేసి రాళ్లతోడు కొట్టమని చెప్పారు, మీరేమన్నారు? ఎవరన్నా ఒక పార్టీలో గెలిచి మా పార్టీలోకి వస్తే రాళ్లతోటి కొట్టాలి అని అన్నారు. ఇంటి మీద రాళ్ళన పిట్ట ఏదోదో పెద్ద డైలాగులు కొట్టారు. మీరు మాట్లాడే మాటలకు కూడా మాకు రావు, కానీ ఇక మీరు నేర్పిస్తే మేము నేర్చుకోవాల్సి వస్తుంది. మళ్ళీ పిట్టలు మొత్తం 10 పిట్టలు మీ గూట్లో జరిగినాయి కదా, ఆ గూడుని ఎందుకు బంగారు గూడుగా కట్టి పెట్టేసిండ్రు? మళ్ళీ కనీసం వచ్చిర్రు ఓకే, మళ్ళీ కనీసం వాళ్ళకన్నా బరగ తీసుకొని కొట్టి బుద్ధి చెప్పండి. పేద ప్రజలకు అన్యాయం చేసుకుంటూ ఇదే ఖైరతాబాద్లో డబుల్ బెడ్రూమ్లో కేసీఆర్ గారి హయాంలో వీళ్ళను ఒప్పించి మేము అవి గుల్లగొట్టి మేము ఇండ్లు నిర్మిస్తే ఫస్ట్ టైం అటెంప్ట్లో మంచిగా వచ్చినాయి. సెకండ్ టైం అటెంప్ట్లో ఏంది అని అంటే మళ్ళీ వస్తాయి అన్న మూమెంట్లో కేసీఆర్ గారు గవర్నమెంట్ పోయింది. ఆ గవర్నమెంట్ పోగానే కొమ్ములు వచ్చినాయి నాగేందర్ గారికి. ఎందుకంటే కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఎవ్వరికి ఏ ఎమ్మెల్యేకు రైట్స్ ఇవ్వలేడు, ఏ అవకతవకలు చేసేటట్టు. ఇక ఈయన దానం నాగేందర్ అయితే పుట్టు పునాది కాంగ్రెస్లో పోగానే వాళ్ళ తొత్తులకు ఇచ్చిండు, వాళ్ళ అనుచరులకు ఇచ్చిండు. ఇప్పుడు మా ఖైరతాబాద్లో ఇప్పుడు ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, వీళ్ళ సొత్తుని ఇయ్యనీకే ఎవడయ్య సొమ్ము? నాగేందర్ వాళ్ళ సొమ్మ, లేక నాగేందర్ అనుచరుల సొమ్మ, రేవంత్ రెడ్డి కానీ అయ్య సొమ్మ? ఎవరయ్య సొమ్మని మీరు వంచి పెడుతున్నారు, దానం పల్లీల బఠానాలాగా వంచి పెడుతున్నారు. ఆ ఏవైతే 10-11 ఇండ్లు ఉన్నాయో ఖచ్చితంగా అర్హులకు రావాలి, అర్హులకు వచ్చేదాకా పోరాడతాం. ఎందుకంటే నాగేందర్ గారు అయిపోయింది ఇక అయినది, మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచేది జీవితంలో ఖైరతాబాద్ నుండి అయితే లేదు అన్న సంగతి డిక్లేర్ అయింది. ఎందుకంటే చెప్పండి మేడం, ఇక్కడ కోటి మంది మహిళలను కోటేశ్వరాలను చేస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నారు. మరి ఏమేమి లబ్ధి పొందినట్ల మహిళలు ఈ రాష్ట్రంలో? ఇప్పుడే అందరు చెప్పారు కదా సార్, ఫ్రీ బస్సు తప్ప ఆయన చేసింది ఏముంది? ఇప్పుడు నేను అందుకని అంటున్నా కదా, ఇప్పుడు కేసీఆర్ గారు 1,16,000 ఇస్తానుండే, అది ఒక పేద ఇంటి పెళ్లికి చలో దర్జాగా అరే 1,00,000 రూపాయలు అయితే వస్తున్నాయి కదా అన్న ఒక ధీమా ఉండే. ఇప్పుడు ఇవి లేవు కదా. మళ్ళీ ప్రగతి భవన్లో మీరు చెప్పింది, మేము చెప్పింది కాదు, ప్రజలు చెప్పింది కాదు. బంగారు బాత్రూమ్లు ఉన్నాయి, బంగారు గోడలు ఉన్నాయి, మళ్ళీ అండ్లకెళ్ళన్నా తులం బంగారం ఇవ్వచ్చు కదా, లక్షాధికారి అండ్లనన్నా అవుతాం కదా. మళ్ళీ అది కూడా లేకపోయి అంటే నీ మాటలన్నీ జస్ట్ ఒక నీటి మీద బుడగలు లాంటి మాటలే, ఇవే మాటలు మాట్లాడుకుంటూ కాలం ఎల్లదీస్తున్నావు. ఎందుకంటే నీకు కూడా ఎరుక, ఈ 5 ఏళ్ళే నా పరిపాలన, కాంగ్రెస్ని బొందబెట్టడానికి వచ్చిండు మన చంద్రబాబు నాయుడిని మెల్లగా ఇక్కడ తెద్దాము అన్న ధ్యాసలో ఉండొచ్చు. ఖబర్దార్ బిడ్డ, తోడకలు తీస్తాము, తొక్కు పెడతాము. తెలంగాణ బిడ్డలం, నువ్వు తెలంగాణ వాదివి కాదు, నువ్వు తెలంగాణ బిడ్డల మీదనే నువ్వు గన్ను తీసుకొని వచ్చిన రైఫిల్ రెడ్డివి. చివరిగా చెప్పండి మేడం, ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎం కూడా ఇక్కడ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గడి ఇక్కడ పార్టీ ఆఫీస్ను కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నాడు. మరి ఎట్లా ఉండబోతుంది? రాజకీయం వేడి ఆడిగా ఉంటుందా? ఎట్లా ఉండబోతుంది? అంటే ఆటగా ఉండబోతుందా? దాన్ని చూడొచ్చా? దాని ఇప్పుడు ఆంధ్ర అయిన దానికి పవన్ కళ్యాణ్ ఒక హీరోగా మేము ఫ్యాన్స్, మేము అభిమానిస్తాం. ఇంకోటి ఆయన సినిమాలలో కూడా ఆయనకు ఒకటి ఉండే, ఏంది, చిరంజీవి గారి తమ్ముడు అని. అంతే తప్పించి ఆయన ఓన్ ట్యాగ్ లైన్ అయితే పవన్ కళ్యాణ్ గారికి లేరు. ఎందుకు లేదు అని అంటే ఇక్కడ తెలంగాణలో 2 సార్లు ఎలక్షన్లు గెలిచినా కానీ ఆయన ఏడ రాలేదు. ప్లస్ ఇంకోటి ఆంధ్రాలో ఆయన పూర్వతం మాయముంతు వాతుకున్న ఆంధ్ర స్టేట్లో ఆయన ఒక్కైనా పోటీ చేసిన చరిత్ర లేదు. ఆయన కంపల్సరీ ఎవరినన్నా కలుపుకొని పోయేదాకా ఆయన రాజకీయాలలో ఓడు, సినిమాలలోనేమో అన్న పేరు వచ్చింది, ఇక్కడనేమో చంద్రబాబు నాయుడుది పొంతన పెట్టుకొని గెలిచిన ఆయన 21 సీట్లు గెలిచిండు. పొంతు పెట్టుకుంటే కూడా 21 గెలిచిండంటే అర్థం చేసుకోండి ఆయనకి ఎంత పలుకుబడి ఉందని. ఒక 21 గెలిచినా కానీ ఇప్పుడు ఆయన హీరోయిజం చేసుకొని ఒక్కసారి ఆయనకు నిజంగా ఒక్కసారి ఆయన సింగిల్గా నిలబడమనండి, వేస్ట్ ఆయన. ఎందుకంటే ఆయన సింగిల్గా వచ్చే సింహం కాదు, గుంపులతోటి వచ్చేట ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఆయనను మేము ఏదో పెద్దగా చూపించే అవసరం మాకు లేదు. మా తెలంగాణ హిందీలో ఒక మాట అంటాం, తెలంగాణ బిడ్డలం
खबर भी हमारा है, खफन भी हमारा है। तेलंगाना का है, हम लोग खबरों में जा गए तो भी हमारा ही खबर रहता, हमारा ही कफन रहता. అంటే మాది తెలంగాణ, మా అయ్యది, మా తాత ముత్తాతలది. ఖచ్చితంగా మమ్మల్ని బొంద ఈడనే పెడతారు, మా బొంద మీద గప్పే బట్టె కూడా ఈడనే ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన గాలికి వదిలేసి ప్రజలపైన కావాలనే హిట్లర్ ఏదైతే హిట్లర్ ముసోలియన్ అని చెప్తున్నాడో ఆ విధంగానే పరిపాలన చేస్తుండో అని చెప్పేసి కూడా ఆమె స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ కూడా ఏ మహిళకు కూడా ఇయ్యలేదు ఈ రేవంత్ రెడ్డి. అక్కడ కేసీఆర్ పెట్టిన సన్నబియ్యమే ఇప్పుడు అవే తింటున్నాం, అప్పటి నుంచి ఉన్న రేషన్ కార్డులే ఇప్పుడు ఉన్నాయి. ఎక్కడన్నా ఇంద్రమ్మ ఇండ్లు యానన్న కట్టాడా? ఈ హైదరాబాద్ నగరంలో చుట్టూ తిరుగుదాం యాడున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నించడం అనేది జరుగుతుంది. ఏపీ వాళ్ళ కనుసంధంలో, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ కనుసంధంలో ఇక్కడ తెలంగాణలో రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పేసి కూడా ఆమె మండిపడడం అనేది జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక సినిమా యాక్టర్ తప్పగానే రాజకీయ నాయకుడికి పనిచేయడు. తెలంగాణ విషయంలో ఏది మాట్లాడినా కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఊరుకునేదే లేదు అని చెప్పేసి కూడా ఆమె కరాఖండిగా చెప్పడం అనేది జరిగింది. కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసిండు అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.